అసలు బ్యాచిలర్స్ అందరికీ అదిరిపోయే పప్పు టమాటా ఎలా చేయాలో చూపిస్తాను. హోమ్మేడ్ పప్పు టమాటా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, అలాగే ఆవాలు, వెల్లుల్లి గుడ్లు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు రెమ్మలు వేసుకుని ఒక్కసారి ఇలాగా బాగా ఏగనివ్వాలి. ఏగిన తర్వాత ముందుగా కట్ చేసుకుని ఉంచుకున్న టమాటోస్ వేసుకుని కొంచెం ఏగాలి. టమాటాలు వేగిన తర్వాత మనం అలాగే పప్పు హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకొని ఉంచుకోవాలి. అలాగే వాటర్తో ఆ పప్పు అందులో వేసేయడమే, మిక్స్ చేసేయడమే. ఆ తర్వాత కొత్తిమీర కొంచెం వేసుకొని 1 స్పూన్ పసుపు వేసుకొని వాటర్ ఉడికినంత మత్తుగా వాటర్ వేసుకొని అందులో టేస్ట్కి సరిపడా ఉప్పు, నేనైతే 2 స్పూన్స్ వేస్తున్నాను ఉప్పు వేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసి కుక్కర్ మూత పెట్టేయడమేనండి. సింపుల్, అంతే. పప్పు టమాటా అయితే ఇది 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ఆపేయడమే. సింపుల్, అయిపోయింది. చూసారా, పప్పు టమాటో అయితే రెడీ అయిపోయింది. హోమ్ మేడ్. అసలు నోరూరించి పప్పు టమాటో చూడండి ఎంత రుచిగా, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది అసలు. మన అమ్మ ఫుడ్ సెంటర్కి వచ్చిన తమ్ముళ్ళు అందరూ చాలా మంది, అన్నయ్య మేము అప్పుడప్పుడు ఇంట్లో చేసుకోవాలంటే మాకు తెలియట్లేదు, మీ స్టైల్లో హోమ్ మేడ్ పప్పు టమాటో ఎలా చేయాలో సింపుల్గా చెప్పండి అని అన్నారు. మీ అందరి కోసం ఈ వీడియో నేను చేశాను. ఇప్పుడు ఒక్కసారి వేడి వేడిగా కాలుతుంది. అమ్మడిలాగా ఉంది పప్పు అయితే, అది తిరిగిపోయింది పప్పు అయితే. దీంతో మనం మ్యాంగో పికిల్ అంచుకుంటూ తింటే అసలు మీరు ఇంకెక్కడికి వెళ్ళవలసిన లేదు. ఇంట్లోనే హోమ్మేడ్గా చేసుకోండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం మట్టుకి మర్చిపోవద్దు.